అక్క డబ్బులు ఇవ్వక్క, బట్టలు కొనుక్కుంటాను. ఏంటి డబ్బులా? రే నేను మా ఇంట్లో పెట్టుకోవడం ఇంకా ఎక్కువ. నువ్వేమన్నా మా అమ్మ పుట్టినవా నీకు డబ్బులు ఇవ్వడానికి? చూడు, ఇంకోసారి డబ్బులు అడిగినవా నీకు మర్యాద ఉండదు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా లక్షలు అడుగుతున్నాను అక్క, బట్టలకే కదక్క. అవన్న బట్టలే వేసుకో, నీ మొఖానికి మళ్ళీ కొత్త బట్టలు కావాలా? అక్క మధ్యాహ్నానికి ఏం వంట చేశాను? ఇప్పుడే తినింది, అప్పుడే మధ్యాహ్నం గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మ ఏమన్నా కట్ల డబ్బులు ఇచ్చిపోయిందా మిమ్మల్ని మేపడానికి? నోరు మూసుకొని ఎప్పుడు అంటే అప్పుడు తినండి. చూడు, మా నాన్న చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పచెప్పిన కాబట్టి నేను భరిస్తున్నా, లేకపోతేనా? హలో, ఏం చెప్పండి? ఏమే నీ ఫోన్ లో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులే నేను చీటీ కట్టాలి. డబ్బులు ఏడున్నాయి? వీళ్ళని మేపనే సరిపోతుంది, ఇంకా మనకా డబ్బులు మిగిలినట్టే. సర్లే, వాళ్ళని ఎందుకు తిడతావు, వదిలేయి. అక్క అక్క ఏంటక్క పొద్దుటి నుంచి అలా పడుకొని ఉన్నావు? ఏమో కొంచెం నైట్ నుంచి జ్వరంగా ఉంది, అందుకే పడుకొని ఉన్నా. సరే ఉండక్క, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తా. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? రే అక్కకి జ్వరంగా ఉందిరా, అందుకే టాబ్లెట్ తెద్దామని వెళ్తున్నా. అవునా, సరే నేను వెళ్ళి తీసుకొస్తా. అక్కకి దగ్గరుండి ఏదైనా కావాలంటే చూడు. సరేరా. అక్క లేయక్క, పాలు తాగుదు. అక్క లేయక్క, అన్నం తిందు. ఇద్దక్క అన్నం తిను. ఏంటి అక్క అన్నం చిన్నగా పెట్టచ్చు కదా? వీళ్ళు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారే, కనీసం వీళ్ళ మీద ఒక్క రోజైనా మంచిగా ప్రవర్తించలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.